హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మేము బక్రీద్ పండుగని ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నామో చూపిస్తానండి. ఈ బక్రీద్ పండుగని ఈదుల్ అల్ అదా అని అంటారు. మొహమ్మదీయుడు హజరత్ ఇబ్రహీం నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలోకి అల్లా వచ్చి నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అని అడగడం జరుగుతుంది. ఉదయాన్నే ఇబ్రహీం తన కల గురించి తన భార్యకి మరియు తన కొడుకైన ఇస్మాయిల్కి చెప్పడం జరుగుతుంది. ఈ సంగతి విన్న ఇస్మాయిల్ నేను అల్లాకి బలవడం నాకు ఇష్టమే అని చెప్పడం జరుగుతుంది. ఇతని త్యాగాన్ని విన్న అల్లా ఇతని బలిదానంలో అతని స్థానంలో గొర్రెపిల్లను ఉంచి బలి తీసుకోవడం జరుగుతుంది. దీనికి త్యాగంగా ఈ బక్రీద్ పండుగను చేసుకుంటామన్నమాట. మేమైతే ఉదయాన్నే 5 గంటలకు లెగిసి రెడీ అవుతున్నాము. మా పాపకి నాకు జ్యువెలరీ సెట్ చేసేసరికి చాలా టైం పట్టింది. మా పాపకైతే జడేస్తున్నానండి. ఆమె జుట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఆమె జడకే ఒక ½ an hour పడుతుంది నాకు. ఈ బక్రీద్ పండగ మేము మా చిన్న బావగారు అందరం కలిసి మా పెద్ద బావగారు వాళ్ళ ఇంటి దగ్గరే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. మా బాబునైతే రెడీ చేస్తున్నాను. కళ్ళకి సుర్మా పెడుతున్నాను. ఈ సుర్మా పెట్టుకోవడం వల్ల కళ్ళ ఇన్ఫెక్షన్స్ ఏమీ రావు, చాలా చల్లగా ఉంటాయి. మా వారికి కూడా సుర్మా పెట్టాను. మేమైతే రెడీ అవ్వడం అయిపోయింది, బయలుదేరుతున్నామండి మా అక్క వాళ్ళ ఇంటికి. 5 గంటలకి లెగిస్తే 7:30 అయిందండి మేము రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి. మా పిల్లలైతే ఈ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి 8-9 గంటలకి లేస్తున్నారు. ఈరోజు మాత్రం పాపం ఇద్దరు 5 గంటలకే లెగిసి చకచకా రెడీ అయిపోయారు. ఆంటీ అయితే బాయ్ చెప్తున్నారు. మా బాబు నేను వీడియో తీస్తున్నానా లేదా అని అలాగే చూస్తున్నాడు. మనకు కనిపించేది KTPS ప్లాంట్ అన్నమాట. దీంట్లో వేలాది మంది ప్రజలు పనిచేస్తారు. మా వారి కూడా దీంట్లోనే పనిచేసేది. హైదరాబాద్కి చార్మినార్ ఎంత ఫేమస్సో మన పాల్వంచకి ఈ KTPS కూలింగ్ టవర్ అంత ఫేమస్ అండి. ఎక్కడెక్కడో నుంచి అందరూ వచ్చి ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకొని వెళ్తారండి. ఫొటోస్లో బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా వస్తుందని. మా అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మా వారి కోసం మా అన్నయ్య వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నమాజ్కి వెళ్ళడానికి. మగవారు వచ్చేసి నమాజ్ని ఈద్గాలో చేసుకుంటారు. మేమైతే ఇంట్లోనే చేసుకుంటాము. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి ఈద్గాకి వెళ్ళిపోయారు నమాజ్ చేసుకోవడానికి. మేమైతే అక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడ నమాజ్ చేసుకున్నాము. నమాజ్ తర్వాత ఒకరినొకరు కలుసుకొని ఇట్లా బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకుంటాము. ఇలా పండగ రోజు కలవాలంటే మా పాపకు చాలా సరదా అండి. ఎన్నిసార్లైనా కలుస్తూనే ఉంటుంది అలా. మా వారు, పిల్లలు, మా బావగారు వాళ్ళు అందరూ నమాజ్ చేసుకొని ఈద్గా నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. మా బావ అయితే గ్యాస్ బెలూన్స్ తెచ్చుకున్నాడు. అందరం కలుసుకొని ఒకళ్ళొకళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాము. పండగ హడావిడి అంతా ఇక్కడే కనిపిస్తుంది. మా ఆడపడుచు వాళ్ళు ఈ బక్రీద్ పండగకి రారు. ప్రతి సంవత్సరం రంజాన్ పండగకి మాత్రమే వస్తారు. ఎందుకంటే బక్రీద్కి 2 days హాలిడేస్ ఇస్తారు వాళ్ళకి. ఈ అక్క చెల్లెళ్ళిద్దరు చూడండి ఎలా కలుసుకుంటున్నారో. వారు కూర్చొని వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నారు. మేమైతే సాహిల్తో మాట్లాడుతున్నాము. సాహిల్ కూడా రాలేదండి పండగకి. సాహిల్కి కూడా 2 days హాలిడేస్ ఇచ్చారంట. పొద్దున్నే 5 గంటలకే లెగిసాం కదా, అందరికీ చాలా ఆకలి అవుతుంది. మా అక్క అయితే గారెలు చేసి చట్నీ చేసింది. చపాతీ వేడివేడిగా ఉంటుందండి. మేమే నమాజ్ చేసుకున్న తర్వాత చేసుకుందాం అనుకున్నాము. చపాతీ చూడండి ఎలా పొంగుతుందో. చపాతీలోకి ఎగ్ టమాటా కర్రీ, మైసూర్ పప్పు చేసుకున్నాము. అందరం కూర్చొని లాగిస్తున్నాం అన్నమాట. ప్రతి పండగ ఇలాగే మేమందరం కలిసి చేసుకుంటామండి. ఇలా కలిసి ఉండడంలో ఉండే కిక్కే వేరే లెవెల్లో ఉంటుందండి. మా అక్క మా అమ్మాయి సాహిల్తో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. మధ్యాహ్నం అయితే బిర్యానీ చేసుకుందామని డిస్కషన్ చేసుకున్నాము. బిర్యానీ అయితే రెడీ చేసుకున్నాము. అందరం కూర్చొని బిర్యానీని కూడా మధ్యాహ్నానికి లాగించేసాము. మా అక్క చూడండి లెగ్ పీస్ ఎలా చూపిస్తుందో. అన్నం తిన్న తర్వాత అందరం కలిసి ఎటైనా వెళ్దాము, కిన్నెరసాని కానీ ఎటువైపు అయినా అని అనుకున్నాము. కానీ వీళ్ళకి పడుకోవడానికే ఇంకా టైం సరిపోలేదు. లెగిసొచ్చి మా అమ్మాయి
మా అక్క బుగ్గలు చూడండి ఎలా గిలుతుందో. మా అమ్మాయి మా అక్కలానే ఉంటుంది అని అంటారు అందరూ. ఈవినింగ్ అయితే మా చిన్న బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా బావగారు అయితే పెద్ద పనస పండుని తీసుకొచ్చారండి. అందరం ఉన్నాం కదా తింటామని. అది కట్ చేయడమే పెద్ద టాస్క్. మా అత్తయ్య నూనె కత్తి తీసుకొని వస్తున్నారు. మా వారు మా పెద్దక్క ఇద్దరు కలిసి కుస్తీ పట్టి పనసపండుని కట్ చేశారు. ఫైనల్లీ పనసపండు అయితే కటింగ్ అయిపోయింది. ఈ పనస తొనలు టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయండి. పండి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇదండి మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి.